చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ చూస్తుండగానే బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక పిడుగుపాటు వల్ల చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపేశాడు. ఆ చెట్టు పక్కనే ఉన్న లోయ వైపు విరిగి పడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు. కొద్దిసేపటి తర్వాత బస్సు మళ్లీ బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు. ఆ బస్సు 2 కిలోమీటర్ వెళ్ళిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలో చెట్టును కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లీ బస్సును ఆపేశాడు. మూడోసారి పిడుగు 30 అడుగుల దగ్గరలో కొట్టింది. ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అందరూ భయంతో ఏడవడం మొదలుపెట్టారు. అందులోంచి ఒక పెద్ద మనిషి లేచి ఇలా అన్నాడు, చూడండి, మనందరిలో ఈ రోజు పిడుగుపాటు ద్వారా మరణం రాసి పెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఉన్నారు. అతని కర్మ మనందరికి చుట్టుకొని మనమందరం కూడా అతనితో పాటు చచ్చిపోవాల్సి వస్తుంది. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందకి దిగి అదిగో ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకొని మళ్లీ బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసి పెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్ళంతా క్షేమంగా ఉండవచ్చు. ఒక్కరి కోసం అందరూ చస్తారో, అందరి కోసం ఒక్కరు చస్తారో ఆలోచించుకోండి అన్నాడు ఆ పెద్ద మనిషి. మొదట ఆ పెద్ద మనిషే మనసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకొని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి బస్సులో కూర్చున్నారు. చివరిగా ఒకే ఒక్క వృద్ధుడు మిగిలిపోయాడు. ఇక మరణించేది అతడే అని అందరికీ అర్థమైపోయింది. చాలా మంది అతని వైపు అసహ్యంగా కోపంతో చూస్తున్నారు. కొందరు జాలి పడుతూ చూస్తున్నారు. ఆ వృద్ధుడు భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు. కానీ బస్సులోని ప్రయాణికులందరూ, ఏ ముసలోడా, నీ ఒక్కడి వల్ల మేమందరం చచ్చిపోవాలా అంటూ ఆ వృద్ధుడిని బస్సు నుంచి బలవంతంగా క్రిందకి నెట్టేశారు. చేసేదేమీ లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. భయంకరమైన శబ్దం వచ్చింది. కానీ పిడుగు పడింది ఆ వృద్ధుడిపై కాదు, బస్సుపై. అవును, బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు. నిజానికి ఈ చివరి వ్యక్తి అయిన వృద్ధుడు బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అతని పుణ్యఫలము దీర్ఘాయుషు వారందరినీ కాపాడింది. ఈ కథలో లాగానే మన జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ ఆ గొప్పదనమంతా మనదే అని విర్రవీగకూడదు. ఆ పుణ్యఫలమంతా మన తల్లిదండ్రులది కావచ్చు, జీవిత భాగస్వామిది కావచ్చు, పిల్లలది కావచ్చు, తోబొట్టువులది కావచ్చు, మన కింద పని చేసే వారిది కావచ్చు, మన శ్రేయస్సు కోరుకునే స్నేహితులది కావచ్చు, బంధువులది కావచ్చు. మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు. ఎంతో మంది తమ పుణ్య ఫలితాన్ని, ఆశీర్వాద బలాన్ని, వారి వారి అదృష్టాన్ని పంచడం వల్ల మనం ఈ రోజు ఇలా సంతోషంగా ఉన్నాం. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కామెంట్ చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.